హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి కన్నా అంటూ కలిసినవి అనేసి పార్ట్ 2 సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన ఫంకీ బాయ్ ఫన్నీ గారు అండ్ కుసుమ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందంటే గనక మన పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ 2 కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది అనేసి ఈ సాంగ్ చూసిన వారు ఎవరన్నా చెప్తారు. ఎందుకంటే ఈ సాంగ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తోనే ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేసి మీరు కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇంతకీ ఈ సాంగ్ లో స్టోరీ ఏంటిదంటే గనక పార్ట్ 1 లో అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం జరుగుతుంది. అబ్బాయి వారిని చంపడానికి గుడ్డలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో పార్ట్ 2 లో వచ్చేసి ఆ అబ్బాయి చంపేయడం జరుగుతుంది అన్నట్టుగా. చంపేయడం వలన జైలు శిక్ష కూడా అనుభవిస్తారు అన్నట్టుగా. జైలుకి వెళ్ళడం జరుగుతుంది, జైలు శిక్ష అనుభవించడం జరుగుతుంది, జైలు నుంచి బయటికి రావడం జరుగుతుంది. తను ఎంత బాధపడ్డాడు అనేసి కూడా మనకు కళ్ళారా చూపించడం జరుగుతుంది అన్నట్టుగా. తన విషయంలో తనను ఎంత నమ్మినా తను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది అయినా కూడా తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయి నన్ను ఇంతలా మోసం చేస్తా అనేసి తను కుమిలిపోయి బాధపడుతూ ఉండడం జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ వచ్చేసి స్టోరీలో చిన్న ఎండింగ్ టైంలో ఉంటుందండి ఒక ట్విస్ట్. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు ఆ ట్విస్ట్ చూస్తేనే మీకు ఈ సాంగ్ మొత్తం సీక్వెన్స్ అనేది అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ సాంగ్ కు పార్ట్ 3 కూడా ఉందనేసి చెప్పుకుంటారు చాలా మంది. ఎందుకంటే అలా ఉందన్నట్టుగా ట్విస్ట్ వచ్చేసి. ఇందులో మన ఫంకీ బాయ్స్ ఫన్నీ గారి యాక్టింగ్ కుసుమ గారి యాక్టింగ్ ఇరుగా తీశారనేసి చెప్పొచ్చు. మెయిన్ గా వచ్చేసి ఫంకీ బాయ్ గారు సూపర్ గా యాక్ట్ చేయడం జరిగింది. తను ఎమోషనల్ గా ఎంత బాధపడుతుంది అనేసి, లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులు ఎంతలా బాధపడతారు అనేసి కూడా తను బాధపడి చూపించడం జరిగింది అన్నట్టుగా. రియలిస్టిక్ గా చూపించారండి. రియలిస్టిక్ గా తను నటించడం జరిగింది. అయితే ఇంత మంచి సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక సురేష్ కడారి గారు ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ ని అందించడం జరిగింది అన్నట్టుగా. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్టు అయితే గనక మన కళ్యాణ్ కీస్ అన్నగారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది. మ్యూజిక్ ఈ సాంగ్ కు ఫస్ట్ పార్ట్ లో హిట్, ఈ సాంగ్ లో కూడా హిట్ అనేసి చెప్పొచ్చు. అలాగే ఈ సాంగ్ కు సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే కనుక మన రాము గారు ఈ సాంగ్ కి సింగర్ గా వ్యవహరించి తన ఎమోషనల్ గా ఈ పాటను పాడి అందరిని ఒప్పించారనేసి, అందరికి కనెక్ట్ అయ్యే విధంగా పాడారనేసి చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు డైరెక్షన్ చేసిన వారు ఎవరంటే సాత్విక్ గారు ఈ సాంగ్ కు డైరెక్షన్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేశాడు. లొకేషన్స్ గానీ ఆ సీన్స్ గానీ ఎక్కడ ఎంత ఎమోషనల్ ఉండాలి, ఎక్కడ ఎమోషనల్ గా ఉండకూడదు అనేసి ప్రతి క్యారెక్టర్ కి చాలా అద్భుతంగా చూపించడం జరిగింది అన్నట్టుగా. అలాగే వచ్చేసి ఈ సాంగ్ డోప్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే చిక్కు నందిసిని గారు ఈ సాంగ్ డోప్ గా వ్యవహరించడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ 2 కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అనేసి నమ్మకం కొద్దీ నేను మీ ముందుకి తీసుకురావడం జరిగిందండి. మీరు అందరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ట్విస్ట్ అటువంటిది అన్నట్టుగా చాలా బాగా చూపించాడండి. మీ అందరికి నచ్చుతుంది. తప్పక చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.